కాలం ఎంతలా మారుతున్నా, ప్రజల జీవన శైలి ఎంత మోడర్న్ అవుతున్నా, ఇండియాలో గవర్నమెంట్ జాబుల మీద మోజు మాత్రం తగ్గట్లేదు. ఎందుకో తెలుసా? ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. మధ్యప్రదేశ్లోని దాతియా జిల్లాలో గుజ్రా అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్లో ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నాడు. ఈయనకి దగ్గర దగ్గర 50 ఏళ్ళు ఉంటాయి. ఒక 25-30 ఏళ్ల నుంచి ఈయన బోధన చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ దాతియా జిల్లా విద్యాశాఖ అధికారులు కొద్దిమంది ఆ స్కూల్ కి ఇన్స్పెక్షన్కి వచ్చిర్రు. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఈ టీచర్ మీద ఎందుకో వాళ్ళకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఆయనని బోర్డు మీద కొన్ని పదాలు రాయమన్నారు. అవి ఏంటంటే ఆశీర్వాదాలు, గంగ, గుడ్డు, ఈ 3 పదాలు రాయమన్నారు. దానికి ఆయన రాసిన ఆన్సర్లు చూసి ఆ అధికారులు నివ్వెరపోయారు. చూస్తే మీరు కూడా నివ్వెరపోతారు. ఒకసారి చూడండి. सर आप हिंदी के टीचर हैं, आप इंग्लिश नहीं आती, कोई बात नहीं, आप हिंदी में मुझे गंगा लिख के दिखाएं। सर आप गंगा लिख के दिखाएं, गंगा लिख के दिखाएं। రిజర్వేషన్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల దేశం నాశనం అయిపోతుంది అని చెప్పి అనుకుంటుంటాం కదా. కానీ మరి ఈయన ఏ రిజర్వేషన్ కింద రాలేదు. ఈయన పేరు శ్రీరామ శర్మ. ఒక పండిత కుటుంబంలో, అంటే ఒక ఉన్నత కుటుంబంలో జన్మించిన వ్యక్తి. అంతేకాదు, అతను చదువు చెప్పే స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రం అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళు. మరి ఇప్పుడు ఇట్లాంటి టీచర్లను ఏమనాలి, రిజర్వేషన్ల మీద పడి ఏడ్చే వాళ్ళని ఏమనాలి? మీరే చెప్పండి.